తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కాగా వచ్చే సంవత్సరం జనవరి 6 వరకు కొనసాగనున్నది. 6 గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రజాపాలన పేరుతో గ్రామ వార్డు సభ్యులు నిర్వహిస్తున్న ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పటికే ప్రజలు దరఖాస్తులు చేసుకునేందుకు పోటీ ఎత్తడంతో రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన కార్యక్రమానికి 2 రోజుల పాటు ప్రభుత్వం విరామం ఇచ్చింది. ఇవాళ డిసెంబర్ 31 ఆదివారం సెలవు దినం కాగా రేపు జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం కావడంతో 2 రోజుల పాటు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. సెలవుల అనంతరం మళ్లీ జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు యథావిధిగా ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొదటిసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతోంది టీఎస్ సర్కార్. ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ దరఖాస్తుల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది. ఈ 2 రోజుల పాటు ఎలాంటి దరఖాస్తులు తీసుకోబోమని స్పష్టం చేసింది. అయితే ప్రజాపాలన దరఖాస్తులకు కేవలం 10 రోజుల సమయం ఇచ్చి అందులో 2 రోజులు సెలవులుగా ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. కాగా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ 10 రోజులు మాత్రమే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుంది. తర్వాత తీసుకోదన్న అపోహ అవసరం లేదని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజలు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా దరఖాస్తు ఫారాలపై మాట్లాడుతూ ప్రజలు ఎవరూ డబ్బులు పెట్టి దరఖాస్తులు కొనవద్దని, అప్లికేషన్ ఫామ్లను అమ్మే వారిపై మండిపడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని అప్లికేషన్ ఫామ్లను అందుబాటులో ఉంచాల్సిందేనంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రజాపాలనకు సంబంధించి ఇప్పటి వరకు 18,29,000 దరఖాస్తులు దాదాపు వచ్చాయని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమము 2 రోజులు, ఈ రోజు 30 ఆదివారం కావడంతో రేపు సెలవు, అధికారికంగా సెలవు ఇవ్వడంతో 2 రోజులు బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఈ 2 రోజులు బ్రేక్ రావడంతో ప్రజలు కొంత ఆందోళన చెందే ప్రయత్నం అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ప్రభుత్వం దాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ దరఖాస్తులు అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రజలు అని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎంత చెప్పినప్పటికీ కూడా దరఖాస్తులు అటు జిరాక్స్ సెంటర్ లో కావచ్చు, ఇటు ప్రైవేట్ లో అంటే మీ సేవా సెంటర్ లో కావచ్చు దరఖాస్తుల విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. 50 నుంచి 100 రూపాయలు దాదాపుగా ప్రజల నుంచి ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇలా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే ఇప్పటివరకు దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. ఇదే ఇప్పటికీ ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా గానీ ఆ పత్రాలు అయితే అందుబాటులో ఉంచని పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ప్రజలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకోమని నిర్ణీత గడువు ఇచ్చి ఆలోపు సరైన పత్రాలు కూడా ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి ప్రజల నుంచి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఇటు ప్రభుత్వం, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ దరఖాస్తుల విక్రయం అనేది జిరాక్స్ సెంటర్ లో, ప్రైవేట్ లో కానీ ఎక్కడ ఆగని పరిస్థితి ఉంది. అయితే ప్రజల్లో కూడా కొంత ఆందోళన అయితే ఉన్నది. మేము దేనికి దరఖాస్తు చేసుకోవాలి, దేనికి దరఖాస్తు చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ
పెన్షన్లు ఇప్పటికే తీసుకుంటున్నా ఉన్నాము. రైతు భరోసా అంటే రైతు బంధు ఇప్పటికే తీసుకుంటున్నాము. దేనికి టిక్ చేయాలి, మేము దేనికి టిక్ చేయకూడదు అని చెప్పి అధికారుల వద్ద ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఉంది. అటు అధికారులు కూడా కొందరు అంటే ఏం చేయాలనో తెలియని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం దీని మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొత్త వారే దరఖాస్తులు చేసుకోవాలి, పాత వారికి యథావిధంగా కూడా అవి అర్హులుగానే ఉంటారు, వారికి ఆ పథకాలు వర్తిస్తాయి అని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడికి వచ్చిన వారికి కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతా ఉన్నాయి. గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం 6 గంటలకే వచ్చే పరిస్థితి అంటే అటు దివ్యాంగులు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, పొద్దున్నే వచ్చి తమ పని కానించుకొని మళ్ళీ పనికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఉదయం నుంచి అక్కడికి వచ్చి క్యూలో నిలబడుతున్న పరిస్థితి 6 గంటలకే. అయితే వారికి చాలా చోట్ల తాగునీరు ఉండటం లేదు, మరి టెంట్లు ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సిఎస్ శాంతి కుమారి అధికారులకు, అటు కలెక్టర్లకు కావచ్చు, ఇటు ఉన్నతాధికారులకు కావచ్చు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా మీరు టెంట్లు, త్రాగునీరు అక్కడికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందే అని చెప్పి అటు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. తెలంగాణ అప్పుల కుప్పగా మారింది. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచారు. ఇది కాంగ్రెస్ నాయకుల మాటలు. కానీ ఇప్పుడు వారు చేసిన అప్పుల వివరాలు బయటకు వచ్చాయి. అప్పులతో చాలా నష్టం జరిగిందని చెప్పిన సర్కార్ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 900 కోట్లు అప్పులు చేసింది. ఈ అప్పులు ఆర్బీఐ నుంచి తెచ్చినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అప్పులు తెచ్చారని శ్వేతపత్రం విడుదల చేశారు. మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 6 లక్షల కోట్ల అప్పు చేశారని లొల్లి చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేసింది ఏంటని టాక్ వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వ పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే బయట ఆర్బీఐ నుంచి 900 కోట్లను అప్పుగా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అప్పును 18 ఏళ్లలో తిరిగి చెల్లించే ప్లాన్ చేసింది. ఈ అప్పుకు 7.58% వడ్డీ చెల్లించనున్నట్లు సమాచారం.
గత ప్రభుత్వం అప్పులు చేసిందని మొత్తుకున్న ప్రభుత్వ పెద్దలే ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 వారాలు అయ్యిందో లేదో భారీగా అరువు తెచ్చారు. దీనిపై జనం నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో మాటలు చెప్పారు. గత ప్రభుత్వంపై అప్పులు కుప్పలు అని విమర్శలు చేశారు. తీరా వీళ్లు చేసిందేంటి అని ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. వచ్చుడే 900 కోట్ల అప్పు చేశారని ఇక్కడ జనాలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున చెప్పండి. థ్యాంక్ యూ రూపా. తెలంగాణలో ఏదైతే కొత్తగా ఏర్పడింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 900 కోట్లు అప్పు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ అలానే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు అప్పు చేసింది. ఏదైతే ఆదాయంతో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని అప్పులు కుప్పగా చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే చెప్పడం జరిగింది. అయితే మొన్న డిసెంబర్ 19వ తేదీన ఆర్బీఐ నిర్వహించినటువంటి ఈ వేలంలో కాంగ్రెస్ పార్టీ 900 కోట్ల అప్పును తీసుకోవడం జరిగింది. ఈ అప్పును 7.58% వడ్డీతో చెల్లించేటట్లు కాంగ్రెస్ పార్టీ ఆర్బీఐ కాడ అగ్రిమెంట్ చేసుకుని అప్పును తీసుకుంది. మొత్తం 18 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేందుకు ఈ ప్లాన్ అయితే చేశారు. ఈ అప్పును ఎందుకు చేశారు, దేనికోసం చేశారు అనేది అయితే తెలియాల్సి ఉంది. మొత్తం మీద అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 900 కోట్లు అప్పు చేస్తే ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎంత అప్పు చేస్తారనేది ప్రజల నుంచి అటు ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళందరి నుంచి వస్తున్నటువంటి మాట. అసలు దీని గురించి అయితే కాంగ్రెస్ పార్టీ అప్పులు కుప్పలుగా తెలంగాణ మారుస్తుంది అని చెప్పి అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, ఆదాయంతో ఉన్న తెలంగాణను అప్పులు పాలు చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే చెప్పడంతో ఇప్పుడు దీని మీద ఏం సమాధానం చెప్తారని చెప్పి ప్రతిపక్షాలు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి రూపా. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.